ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా మూడు తండాకు చెందిన యువతి అదే ప్రాంతానికి చెందిన ఆనంద్ అనే యువకుడు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఆనంద్ ఆమెను శారీరకంగా లొంగదీసుకున్నాడు. తీరా పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి 12 లక్షల వరకు కట్నమిస్తేనే పెళ్లి చేసుకుంటానని, లేదంటే తన మేనత్త కూతుర్ని చేసుకుంటానని వేధించడం మొదలుపెట్టాడు. దీంతో తీవ్ర మనోవేదనతో యువతి సూసైడ్కు యత్నించి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. అంత ఇచ్చుకోలేమని కుల పెద్దల దగ్గరకు వెళ్తే వారు కూడా అబ్బాయి వైపే మాట్లాడారని యువతి తల్లి ఆరోపించింది. ఆఖరికి పిఎస్కి పోతే ఎస్ఐ కరుసుకొని బయటకు పంపించేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. రైట్ ఆనంద్, ఏదైతే ప్రేమించి పెళ్లి చేసుకుంటానని ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో ప్రియురాలు ఆత్మహత్య చేసుకున్న కథనం అయితే మహబూబాద్ జిల్లా డోర్నకల్ పద్ధతిలో అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. కట్నం కావాలంటూ ముఖం చాటేశాడు. తీరా సమయానికి ఇది చాలదంటూ న్యాయం చేయాల్సిన పోలీస్ అధికారి బాధితులను రుసరుసలతో దారుణ ఘటన నర్సీపేట మండలం పరిధిలోని వెలుగు చూసిందని చెప్పుకోవచ్చు. ఇదే అంశానికి విషయంపై నర్సీపేట మండలంలోని ప్రజలు వెలుగు చూసింది. ప్రేమ పేరిట మోసపోయి ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడి ఆసుపత్రి బెడ్డుపై చికిత్స పొందుతూ సాయిలత అనే యువతి ఆవేదన ఇప్పుడు అందరికీ కలిసివేస్తుందని చెప్పుకోవచ్చు. మహబూబాద్ జిల్లా నర్సీపేట మండలం మూడు తండాకు చెందిన సాయిలత అనే అదే ప్రాంతానికి చెందిన ఆనంద్ అనే యువకుడు గత కొంతకాలంగా ప్రేమించుకుని పెళ్లి చేసుకుందామనే ఒప్పందానికి వచ్చిన పరిస్థితులకు పెళ్లి చేసుకుంటానని నమ్మించిన తరుణంలో తీరా అడిగేసరికి నాకు అధిక కట్నం కావాలని చెప్పేసి అయితే అడగడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇదే ప్రస్తుతం వచ్చేసరికి తీరా 12 లక్షల వరకు కట్నం ఇస్తేనే పెళ్లి చేసుకుంటాను, లేదంటే తన మేనత్త కూతుర్ని పెళ్లి చేసుకుంటానని వేధించడం మొదలు పెట్టడాన్ని యువతి సంబంధించిన తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి బాధితుల తల్లి మాట్లాడుతూ తన బిడ్డను ఆనంద్ అనే అబ్బాయి సంవత్సరం నుంచి లవ్ చేశాడని, ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే 12 లక్షల కట్నం ఇస్తేనే చేసుకుంటాను అంటున్నాడని, మేము పేదవాళ్ళం, ఇంత ఇచ్చుకోమని కుల పెద్దల దగ్గరికి వెళ్ళి పోతే వాళ్ళు కూడా అబ్బాయి వైపే మాట్లాడుతున్నారని, ఆఖరికి ఎస్ఐ దగ్గరికి వెళ్తే పోతే కూడా కట్నం ఇవ్వకపోతే వాడు ఎట్లా చేసుకుంటాడు పెళ్లి, పోలీస్ స్టేషన్ ఏమైనా గుడా సంత అనుకుంటున్నారని, పెళ్లిళ్ళు చేయడానికి బయటకు నడవండి అంటే తిట్టు బయటకు పంపించిన ఘటన అయితే ఈ ప్రాంతంలో జరిగిందని చెప్పుకోవచ్చు. ఇదే నేపథ్యంలో అక్కడికి వెళ్ళిన ఆశ్రయం ఇచ్చి పోలీస్ కనీసం పిలిపించి అతన్ని మందలించి యువతికి పెళ్లి చేస్తాడనే నమ్మకంతో ఉన్నా కూడా అప్పటికి కూడా ఎస్ఐ దురుసు ప్రవర్తనతో వాళ్ళు బయటికి వెళ్లిపోయి ఆవేదన చెందుకుంటూ చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి నెలకొంది. న్యాయం చేయాల్సిన పెద్ద మనుషులు, రక్షణగా నిలవాల్సిన పోలీసులు కూడా కట్నం లాంటి సామాజిక జాట్యానికి మద్దతు పలుకుతుండడంతో తీవ్ర మనస్తాపానికి గురైన సాయిలత చీమల మందు దాగి ఆత్మహత్య చేసుకున్న ప్రయత్నం చేసింది. ఆమెను సంఘటనా స్థలంలో చూసిన తమ కుటుంబ సభ్యులు హుటాహుటిన హాస్పిటల్కు తరలించి చికిత్స చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఆమె ప్రాణాయామ స్థితి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఇక్కడ పోలీసు వారు ఇటు సివిల్ తగాదల్లో కానీ ఇటు కనీసం పేదవాళ్ళు పోలీస్ స్టేషన్కు పోతే పట్టించుకున్న పరిస్థితి లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఘటన చూసి మనం చెప్పుకోవచ్చు నర్సీపేట ఎస్ఐ తన ఉదందానికి దీనికి ఒక నిదర్శనం ఇస్తుందని చెప్పొచ్చు. మహబూబాద్ ఎస్పీ శబరీష్ ఈ నర్సీపేట ఎస్ఐపై ఎటువంటి వెయిట్ వేస్తాడా, అసలు ఎస్ఐపై ఎటువంటి చర్య తీసుకుంటానే నేపథ్యంలో వేచి చూడాల్సింది. ఆనంద్. శ్రీనివాస్, మరి బాధితురాలు కుటుంబ సభ్యుల ప్రధాన డిమాండ్ ఏంటి? ఏదైతే మేము పేదవాళ్ళం, గత సంవత్సరం నుంచి ఈ అబ్బాయి నా బిడ్డను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని తన శరీరాన్ని లొంగబరుచుకొని తన అవసరాల కోసం వాడుకున్నాడు. ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే తన మేనత్త బిడ్డ ఉంది, 12 లక్షల రూపాయలు ఇస్తేనే పెళ్లి చేసుకుంటానే వ్యవస్థ అయితే చేస్తున్నాడు. కాబట్టి మేము పేదవారం, మా బిడ్డకు అన్యాయం జరిగింది, తక్షణమే మా బిడ్డని పెళ్లి చేసుకోవాలని పెద్ద మనుషుల సమక్షంలో పోలీసు స్టేషన్కి వెళ్ళినా కూడా మాకు న్యాయం జరగలేదు. ఇప్పటికైనా నా బిడ్డ బ్రతికిన తర్వాత నైనా కూడా తనే ఆనందే పెళ్లి చేసుకొని మా కుటుంబాన్ని అండగా నిలవాల్సిన పరిస్థితి అవుతుంది. మేము పేదవాళ్ళం, ఒక గిరిజనకు సంబంధించిన వ్యక్తులం కాబట్టి మా బిడ్డని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి అయితే కుటుంబ సభ్యులతో పాటు చుట్టాలు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే నెలకొంది. ఆనంద్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. లవ్ చేసి ఇప్పుడు నేను చేస్తాను, నాకు కట్నం ఇస్తేనే పెళ్లి చేసుకుంటా, లేకపోతే చేసుకున్నా ఒకటేసారి 12 లక్షలు ఇవ్వాలి, లక్షలు ఇస్తేనే నేను పెళ్లి చేసుకున్నాను, లేకుంటే మా మేనత్త కూతురు ఉన్నది కట్నం ఇస్తా అంటారు, ఆమె పెళ్లి చేసుకుంటా అని పాపకు 3 రోజుల నుంచి టార్చర్ పెడతాను.
ప్రాజెక్ట్ పెడతా అంటే పెద్ద మనుషు తరపున మా కులం పెద్ద మనుషు తరపున కూడా మేము మాట్లాడినాం. మాట్లాడితే మాకు కులం పెద్ద మనుషులు కూడా అవును ఇవ్వాలి కట్నం ఇవ్వకుండా ఎవరు చేసుకుంటారమ్మా అని కులం పెద్ద మనుషులు కూడా చెప్పారు మాకు. నా దగ్గర వెళ్ళవు, నేను ఇంతవరకే నా బిడ్డకు ఒక 4 తులాల బంగారం 6 నెలలు పెడతా అని అన్నా కూడా కులం పెద్ద మనుషులు కూడా వినలేక మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్తే సార్ ఇట్లా మాట్లాడితే నేనేం చేయాలమ్మా ఏసీ సార్ అన్న ఏసీ సార్ నేనేం చేయాలమ్మా మీ కులంలో మాట్లాడుకోమని పంపించినాం కదా, మరి కులంలో మాట్లాడితే మాకు న్యాయం జరగలేదు సార్, మీరు పిలిచి అడగండి అబ్బాయిని అడగండి అని అంటే ఊరికే పిలిచా అమ్మ ఇదేమైనా పోలీస్ స్టేషన్ అనుకుంటారా, ఇదేమైనా గుడి అనుకుంటారా, ఇది అయ్యగారా, ఇది నేను పెళ్లి చేయడానికి కాబట్టి అలా ఫస్ట్ బయటకు దొబ్బేయండి అని వేసేసారు అన్నాడు. నా కట్నం అయితే నేను అన్నా సార్తో ఏమన్నా సార్ నేను 6 నెలలకు నా బిడ్డకు 4 తులాల బంగారం పెడతా అంటే నువ్వు 4 తులాల బంగారం ఎవడు చూస్తాడమ్మా, ఇప్పుడు పెళ్ళిలో పెడితేనే నీ 4 తులాల బంగారం చూస్తాడు, ఏ పెద్ద మనుషులు చూస్తారో నీకు అని వేసేసారు అన్నారు సార్. 2 సంవత్సరాలుగా నేను ఆనంద్ అనే అబ్బాయి ప్రేమించుకున్నాను. ప్రేమించుకొని 2 సార్లు ప్రెగ్నెంట్ చేసి ప్రెగ్నెంట్ తీపించిండు. తీపించినాక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఏమో పంచాయతీ తరఫున మాట్లాడుకున్నారు కదా దాని ప్రకారమే ఉండండి, మళ్ళీ మా కాడికి ఎందుకు వచ్చిల్లని అన్నారు. అన్నాకేమో వాళ్ళు న్యాయం చేయలేదు మాకు పంచాయతీ వాళ్ళు, మీరేమో ఇక్కడ పిలిచి పెళ్లి చేపియండి అని అంటే ఇక్కడ పెళ్లి చేపించడానికి ఏమైనా గుడినా ఇది, ఇక్కడ ఏమైనా అయ్యగారు ఉన్నారా అని ఆయన కూడా మాట్లాడి పోలీస్ స్టేషన్లో మాకేం న్యాయం చేయలేదు. పోలీస్ స్టేషన్ పోతే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చి బయటికి వెళ్ళిపోండి అని అన్నారు. 20 లక్షలు ఇస్తేనే పెళ్లి చేసుకుంటా, లేకపోతే బయట అమ్మాయిని తెచ్చి పెళ్లి చేసుకుంటా అని అన్నాడు ఆయన. తర్వాత ఏమో పోలీసు వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చి మీరు బయటికి వెళ్ళండి, మీరు పంచాయతీలోనే మాట్లాడుకున్నారని వాళ్ళు కూడా బయటికి నెట్టేసి ఆయన మీరు కట్నం ఇవ్వకపోతే ఆయన ఎస్ఐ ఏమో మీరు కట్నం ఇస్తేనే కదా ఆయన చేసుకున్నది, కట్నం ఇవ్వకపోతే ఆయన ఎట్లా పెళ్లి చేసుకుంటాడు అని ఆయన కూడా పుణ్యానికి చేసుకుంటాడా, ఆయనకి ఇంతనో బంగారం ఇవ్వాలి కట్నం ఇవ్వాలని ఎస్ఐ కూడా తిట్టిండు. ఎస్ఐ ఏమో మేము పోతేమో మాకు తిట్టిండు అట్లా నాకు మా అమ్మకి. పిలిపించి మాట్లాడంటే మేము ఎందుకు మాట్లాడతాం, మీరు మాట్లాడుకున్నారు కదా పంచాయతీలో మీరు మాట్లాడుకున్నారు, ఇదేమైనా గుడినా పెళ్లి చెప్పడానికి ఆయన అన్నారు.